హాయ్ నమస్తే సలాం వాలేకుమ్. వెల్కమ్ టు నాలెడ్జ్ బస్. ఈరోజు మీకు స్పేస్ గురించి కొన్ని క్రేజియస్ట్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఈ సోలార్ సిస్టంలో వీనస్ అనేది హాటెస్ట్ ప్లానెట్. దాని యావరేజ్ టెంపరేచర్ వచ్చేసి 465 degrees Celsius. దీనికి ఇంత టెంపరేచర్ ఎందుకుందంటే వీనస్లో ఎక్కువ వాల్కెనిక్స్ ఎరప్షన్స్ వాల్కెనోస్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అయ్యి దాని టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీరు నాసా ఆస్ట్రోనాట్స్ని స్పేస్ సూట్ వేసుకోవడం చూసే ఉంటారు. కానీ దాని వెనకాల ఉన్న ఒక క్రేజీ థింగ్ ఏంటో తెలుసా? అవన్నీ 1974లో తయారు చేయబడినాయి. అవన్నీ అపోలో మెషిన్ కోసం 18 స్పేస్ సూట్స్ తయారు చేశారు అప్పట్లో. ఒక్కొక్క స్పేస్ సూట్ కాస్ట్ $12 million, కానీ ఇప్పట్లో అది $150 million. ఇప్పుడు కానీ మనకు ఓన్లీ 4 స్పేస్ సూట్సే వర్కింగ్లో ఉన్నాయి. అంత కాస్ట్ ఎందుకంటే దాంట్లో 70% కాస్ట్ అనేది బ్యాకప్ కంట్రోల్కే సరిపోయింది. అలాగే మన ఇండియా దగ్గర కూడా 2 స్పేస్ సూట్స్ ప్రస్తుతం ఉన్నాయి. అది కూడా గగన్యాన్ మిషన్కి తయారు చేశారు. 3వది కూడా తయారవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, మనందరికీ తెలిసిందే సోలార్ సిస్టంలో బిగ్గెస్ట్ స్టార్ అనేది సన్ అని. కానీ మీకు ఇది తెలుసా? సోలార్ సిస్టమ్ మనం మొత్తం 100% తీసుకుంటే దాంట్లో 99.86% మాస్ అనేది సన్నుదే ఉంటుంది. అది 3 వంతులు హైడ్రోజన్తో 1 వంతు హీలియంతో తయారైంది. ఇంకా మీకు ఇది తెలుసా? సన్ అనేది 3,30,000 సార్లు భూమి కంటే భారీ అయినది. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఇదన్నిటికంటే క్రేజియస్ట్ ఫ్యాక్ట్. 2015లో పబ్లిష్ అయిన బ్రిటిష్కి చెందిన నేచర్స్ మ్యాగజైన్ నుంచి తెలిసింది ఏంటంటే మన మొత్తం వరల్డ్లో 3 మిలియన్ ట్రీస్ అనేవి ఉన్నాయి. కానీ ఫ్యాక్ట్ ఇది కాదు. మన మిల్కీవే గ్యాలక్సీలో ఉన్న స్టార్స్ కంటే మన భూమి పైన ఉన్న ట్రీసే ఎక్కువ అంట. అదే మిల్కీవే గ్యాలక్సీలో 100 నుంచి 400 బిలియన్ వరకు స్టార్స్ ఉన్నాయి. కానీ మన భూమి పైన 3 మిలియన్ ట్రీస్ ఉన్నాయి. కానీ మీరు అనుకోవచ్చు మరి పొల్యూషన్ని తగ్గేవా, ఈ ఫ్యాక్ట్ ఫేక్ అని. కానీ మనం చేసే పొల్యూషన్కి కూడా ఆ ట్రీస్ సరిపోవట్లేదు. మనం హ్యూమన్ ఎవల్యూషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే 46% డిఫారెస్టేషన్ అయిపోయింది. అంటే దీన్ని బట్టే మీకు తెలిసే ఉంటుంది పొల్యూషన్ ఎందుకు ఎక్కువ అవుతుందో. ఫ్యాక్ట్ నెంబర్ 5, నార్మల్గా మన భూమి పైన చూస్తే సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ మనకి ఆరెంజ్ ఇంకా ఎల్లో కలర్లో కనపడుతుంది. కానీ మీకు ఇది తెలుసా? మార్స్ పైన సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ బ్లూ కలర్లో కనపడుతుంది. ఇది ఫస్ట్ టైం నాసాస్ వైకింగ్ 1 ల్యాండర్ ద్వారా 1976లో కనుక్కోబడింది. ఇట్లా ఎందుకైందంటే మార్స్ అట్మాస్ఫియర్లో చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. అవి ఓన్లీ బ్లూ లైట్ని స్కాటర్ చేస్తాయి. ఎట్లాగైతే మన ఎర్త్ అట్మాస్ఫియర్లో వాటర్ మాలిక్యూల్స్ స్కాటర్ చేస్తాయి. కానీ ఈ బ్లూ లైట్ అనేది ఓన్లీ సన్ చుట్టూ మాత్రమే ఉంటుంది. మిగతా పార్ట్ ఆఫ్ స్కై మాత్రం సేమ్ మనలాగానే ఎల్లో ఇంకా ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీరు డైమండ్ని చూసినప్పుడల్లా అనుకుంటూ ఉంటారు, అబ్బాయి ఇది చాలా కాస్ట్లీ, మనం కొనలేమే, ఒకవేళ మన అర్త్ మొత్తం డైమండ్స్తో ఫిల్ అయ్యి ఉంటే భలే మజా వచ్చేది. అది నిజమే. కానీ మన అర్త్ కాదు. మన అర్త్ లాంటిదే ఇంకో ప్లానెట్ ఉంది. దాని పేరే అకా 55 క్యాన్క్రీ-E. దాంట్లో ఎక్కువ శాతం డైమండ్స్ ఇంకా గ్రాఫైట్తోనే ఫిల్ అయ్యి ఉంటుంది. దీనికి సూపర్ ఎర్త్ అనే పేరు కూడా ఉంది. ఎందుకంటే అది మన ఎర్త్ కంటే 2 రెట్లు వెడల్పు, 10 రెట్లు ఎక్కువ భారీ ఉంది. మన ఎర్త్ ఎట్లా సన్ చుట్టూ తిరిగిద్దో ఇది కూడా అట్లా ఒక G టైప్ స్టార్ అనే చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, మన భూమి పైన ఆస్ట్రాయిడ్స్, స్పేస్ జంక్, కమెట్స్, చుక్కలు అన్నీ పడుతూ ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా కమెట్స్ అనేవి ఎక్కడి నుంచి ఉన్నాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి, ఎట్లా పుట్టినాయి అని? ఈ కమెట్స్ అనేవి సోలార్ సిస్టమ్ తయారైన తర్వాత వేస్ట్ మెటీరియల్స్ అన్నమాట. ఈ 4.6 బిలియన్ ఇయర్స్ ముందు నుంచే ఉన్నాయి. ఇవి మెయిన్గా ఐస్, శాండ్, కార్బన్ డైఆక్సైడ్తో తయారైంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, మనం ఎన్నోసార్లు ఆస్ట్రాయిడ్స్ మన భూమిని తాకడానికి వచ్చినప్పుడు భయపడిన సందర్భాలు ఉన్నాయి. కానీ మీకు ఇది తెలుసా? ప్రతి సంవత్సరం ఒక ఆటోమొబైల్ అంత సైజ్ ఆస్ట్రాయిడ్ మన భూమిని తాకుతాయి. కానీ అది అట్మాస్ఫియర్లోనే కరిగిపోతాయి. ప్రతి 2000 సంవత్సరాలకి ఒక ఫుట్బాల్ కోర్ట్ సైజ్ అంత ఆస్ట్రాయిడ్ మన భూమిని తాకింది. కానీ అది తాకినప్పుడు మాత్రం మామూలుగా ఉండదురా స్వామి రంగా. ఫ్యాక్ట్ నెంబర్ 9, మనకు మౌంట్ ఎవరెస్ట్ టాలెస్ట్ అని తెలుసు. అది కూడా భూమి పైన. కానీ మీరు ఎప్పుడైనా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించారా? అదేనండి, సోలార్ సిస్టంలో టాలెస్ట్ ఏంటది అని ఆలోచించారా? ఉంది. దాని పేరే రియా సెల్వియా. దాని హైట్ వచ్చేసి 22 కిలోమీటర్స్. ఇది వెస్టా అనే పేరు గల ఆస్ట్రాయిడ్ పైన ఉంది. సెకండ్ వచ్చేసి ఒలంపస్ మోన్స్. ఇదేమో మార్స్ పైన ఉంది. అదే మన పక్క గ్రహం అండి. దీని హైట్ వచ్చేసి 21.9 కిలోమీటర్స్. ఈ సెకండ్ హైయెస్ట్ మౌంటనే కాకుండా సోలార్ సిస్టంలో ఫస్ట్ టాలెస్ట్ వాల్కెనో కూడా. ఫ్యాక్ట్ నెంబర్ 10, అపోలో ఆస్ట్రోనాట్స్ ఫస్ట్ టైం మూన్ పైన అడుగు పెట్టారు.
అడుగు పెట్టారంటే ఆటోమేటిక్గా ఫుట్ ప్రింట్స్ అయితే పడతాయి కదండి. ఆ ఫుట్ ప్రింట్స్ అనేవి మూన్ అంతరించేంత వరకు ఉంటాయంట. అట్లే వాళ్ళు ఏవో పర్సనల్ వస్తువులు కూడా పెట్టేసి వచ్చారు అక్కడి నుంచి. ఆ వస్తువులు కూడా అక్కడే భద్రంగా ఉంటాయి అన్నారు. కానీ మనం ఇప్పుడు అది శాటిలైట్లో నుంచి చూడాలంటే ఆ చిన్న వస్తువులు చాలా కష్టం కదా. 24 గంటల టీవీ ముందర కూర్చొని చూస్తే కానీ కనపడవు. కాబట్టి ఈసారి మనకి ఛాన్స్ వస్తుంది ఏదో ఒక రోజు మూన్ పైకి వెళ్ళడానికి డబ్బులు ఇచ్చి. అప్పుడు మనమే స్వయంగా వెళ్ళి ఆ ఫుట్ ప్రింట్స్ ఆ వస్తువుల్ని చూసి తిరిగి వస్తాం. సరేనా? టేక్ కేర్, గుడ్ బై, జై హింద్. కానీ ఆ ఫుట్ ప్రింట్స్ ఎందుకు చెరిగిపోం, ఆ రీజన్ చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళనండి. నేను ఎక్కడే ఉంటా, మీతోనే ఉంటా. ఆ రీజన్ చెప్పే వెళ్తా. ఆ రీజన్ ఏంటంటే మూన్ పైన అట్మాస్ఫియర్ అనేది ఉండదు. అంటే గాలి ఉండదు, వాటర్ ఉండదు. ఇంకా దాన్ని చెరిపే దమ్మ వరకు ఉంది, ఆ వరకు లేదు. కాబట్టి అది ఎన్నేళ్ళైనా ఎన్ని సంవత్సరాలైనా అట్లనే ఉంటుంది. ఆ ఫుట్ ప్రింట్స్ కానీ ఆ పడేసిన వస్తువులు, పెట్టిన వస్తువులు అట్లా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి.